అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు రైనీ సీజన్ కదండి. ఒక 4 డేస్ నుంచి అయితే వర్షాలు బాగా పడుతున్నాయి. మా గార్డెన్లో దొండకాయలు, వంకాయలు, బీరకాయలు అన్ని కూరగాయల మార్కెట్ అనుకోండి. అన్ని కూరగాయలు ఆర్గానిక్గా పండించినవన్నీ వచ్చేసినాయి. అవి హార్వెస్ట్ చేసుకుంటూ మనము టమాటా మొక్కలు నాటాం కదా, అవి కూడా బాగా పెద్దగా గ్రోత్ అయినాయండి. దానికి ఏమేమి టిప్స్, టమాటాలు బాగా రావాలంటే ఏం చేయాలో కొన్ని టిప్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అయితే దొండకాయలు ఉన్నాయి, కోసేద్దాము. చూసారా సైజు, వర్షాలు బాగా పడినాయి కాబట్టి దొండకాయ సైజు కూడా బాగా పెద్దగా ఉన్నాయి. దొండకాయలు కోసేసుకుందాము. ఈ దొండపాదుకి పాపం ఇది కల్పవృక్షంలాగా అనమాట. ఎన్ని కాయలు కోస్తుంటే అవి వస్తూనే ఉన్నాయి. కోసే కొద్ది కాయలు అనేది వస్తూనే ఉందండి. దొండతీగ మనం పెట్టుకున్నామంటే మనకి విరక్తి రావాలే కానీ అవి వస్తూనే ఉంటాయి. వర్షాలు పడితే ఇంకా బాగా వస్తాయి అన్నమాట. కాయ సైజ్ చూసారా, చెప్పాయి కదా వర్షాలు పడినందుకు సైజు కూడా బాగా ఉంది. ఈ దొండ చెట్టుకి నేనైతే ఆవు పేడ మాత్రమే ఇస్తానండి, బియ్యం కడిగి నీళ్ళు ఇస్తాను. అంటే మీరు కూరగాయలు ఏ చెట్లకైనా పెద్ద బయట నుంచి మనము వేలల్లో మనము కంపోస్ట్లు, ఎరువులు ఏం కొనుక్కోకర్లేదు. బియ్యం కడిగి నీళ్ళు, ఆవు పేడ ఇచ్చాము అంటే చక్కగా గ్రోత్ అవుతాయి. కాయలు కూడా టేస్ట్ బాగుంటుంది. కూర వండుకున్నా కూడా చక్కగా మగ్గిపోతుంది అన్నమాట. బయట కొన్న దొండకాయలు అయితే ఎరుపు కలర్లో రావడము అట్లా ఉంటుంది కదా. ఇంట్లో పండించిన కూరగాయల్లో మాత్రం ఆ టేస్ట్ మీరే గమనిస్తారు. అందుకని నేను ఎప్పుడు చెప్తుంటా కదా, కనీసం ఆకుకూరలైనా, ప్లేస్ లేకపోతే ఆకుకూరలైనా గ్రో చేయండి. ఎన్ని దొండకాయలు ఉన్నాయి చూడండి. సైజ్ చూసారా, ఇంత పెద్దగా అయినా కూడా ఈ కాయలు అనేవి పండిపోవు అన్నమాట. ఇంకా బాగా ఎక్కువ ఆగస్టులో కనుక ఎక్కువ వర్షాలు పడితే దొండతీగకి నల్ల చీమలు బాగా వస్తాయి. అప్పుడు మనం బూడిద కానీ, కొద్దిగా గమాక్షన్ కానీ, వేప నూనె కానీ స్ప్రే చేస్తే మంచిగా ఉంటుందన్నమాట చెట్టు. వర్షాకాలం వరకు బాగుంటుందండి. ఎండాకాలంలో అయితే దొండ చెట్టు బాగా వస్తుంది. చూసారా ఎన్ని గుత్తులు కాయలు ఉన్నాయో. మొన్న ఒక 4 డేస్ బ్యాక్ 1 కిలో పైన తెంపాను, మళ్ళీ వచ్చినాయి. ఇంకా ఆడ లాస్ట్లో ఉన్నాయి, ఈడ ఉన్నాయి. ఆకుల్లో కలిసిపోతాయి. వీటిని ఎత్తుక్కొని వీటిని తెంపడం మనకి ఒక పెద్ద టాస్క్ అన్నమాట. ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని తెంపుకోవాలి. నేను మా గార్డెన్లో ఒకటి పక్షి గూడు పెట్టింది అన్నాను కదా, పిట్టగూడు. ఆ బడ్స్ కూడా పెద్దగా అయిపోయినాయి. పోయినసారి మీకు చూపించినప్పుడు ఎగ్స్ ఉన్నాయి కదా, ఈసారి పిల్లలు అయినాయి. అవి కూడా చూపించడానికి ట్రై చేస్తాను. దానికోసమే దాని తల్లి ఇంత ఇంచి అరుస్తూనే ఉంది నేను గార్డెన్లోకి వచ్చానని. పిల్లలు బాగా చక్కగా పెద్దగా అయినాయి, చూపిస్తాను. ఇక్కడ ఒక కాయ ఉంది. చూసారా ఎన్ని దొండకాయలు ఉన్నాయో. వంకాయలు కూడా ఉన్నాయండి, కోసేస్తున్నాను. వంకాయలు కూడా ఇప్పుడు బాగా రైనీ సీజన్లో బాగా వస్తాయి. వంకాయలు బాగా వచ్చినాయి. ఎంత బాగా మనం ఎన్ని నీళ్లు పోసినా కూడా దేవుడు పోసిన నీళ్ళు అంటారు కదా, వర్షాలు పడితేనే చెట్లు బాగా గ్రోత్ అవుతాయి. సైజ్ చూసారా ఎంత బాగా పెద్దగా అయినాయో. బాగా లేతగా ఉంటుందన్నమాట కూర కూడా. మనము బాగా సొంతంగా పండించుకొని ఇట్లా హార్వెస్ట్ చేసుకుంటే ఆనందమే వేరు ఉంటుంది. ఫస్ట్లో గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా వేరే వాళ్ళ హార్వెస్ట్ వీడియోలు చూసి, గార్డెనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు వేరే వాళ్ళ హార్వెస్ట్ వీడియోలు చూస్తా కదా, మనకు కూడా అన్ని కాయలు వస్తాయా, అసలు వీళ్ళు నిజంగానే ఎలా వేస్తున్నారు ఎరువులు లేకుండా అనుకుంటాము. కాదండి, ఆర్గానిక్గా గ్రో చేస్తే మనకు కూడా బాగా వస్తాయి.
నేను కూడా అంటే సెల్ఫ్ అనమాట, నేనే ఎగ్జాంపుల్ అనమాట. నాకు అసలు అన్ని రావేమో కూరగాయలు అనుకున్నాను, కానీ కష్టపడితే ఏదైనా వస్తుంది కదా. ఏ విషయంలో అయినా గార్డెనింగ్లో ముఖ్యంగా మనము వేరే వాళ్ళని కంపేర్ చేసుకోకుండా ఉండాలన్నమాట. అరే వాళ్ళకి అన్నెన్నే వస్తున్నాయి, మనకి రావడం లేదు, మన చెట్లలో ఎందుకు గ్రోత్ ఉండదు అని డిసప్పాయింట్మెంట్ అయితే అవ్వకండి. కంపల్సరీ ప్రయత్నం చేస్తే ఏదో ఒక రోజైతే మనం కంపల్సరీ సక్సెస్ అవుతాము. నిదానమే ప్రధానం అంటారు కదా, కొన్ని రోజులకి కంపల్సరీ అవుతాం. ఫస్ట్ గార్డెనింగ్ స్టార్ట్ చేయగానే ఎవరు సక్సెస్ అయితే అవ్వలేమన్నమాట. కొన్ని రోజులకి చూసారా బంచెస్, చూసారా ఎన్ని బంచెస్ ఉన్నాయో కాయలు, ఇలా గుత్తులు వస్తాయి. ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేయండి. మెంతుకూర ఈజీగా గ్రో అయ్యే గోంగూర, మెంతుకూర, ఇలా వాటితో మీ గార్డెనింగ్ స్టార్ట్ చేశారు అంటే కనుక సక్సెస్ రేట్ బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మీకే రకరకాలైన ఆలోచనలు, ఐడియాలు అనేవి వస్తాయన్నమాట. చూసారు కదా, ఇవి టమోటా మొక్కలు. నేను ఇవి మనము 1 month బ్యాక్ పెట్టాము, అప్పుడే చూసారా పూత ఎలా వచ్చేసిందో. టమోటా చెట్లలో ఈ కింద నుంచి కాండంకి మనం ఆకులు తీసేస్తూ ఉండాలి, లేకపోతే ఎక్కువ పెస్ట్, టమాటో మొక్కలకి పెస్ట్ ఎక్కువ వస్తుంది. ఈ కింద ఆకులు మాత్రం ఉంచకండి. ఈ చెట్టు కాండం అనేది ఫ్రీగా ఉండాలి, అప్పుడే పెస్ట్ రాకుండా ఉంటాయి అన్నమాట. మన చెట్టుకు పండిన టమోటాలు చాలా టేస్ట్ కూడా ఉంటాయి. పోతాము. ఒక 5 మొక్కలు పెట్టుకున్నాము అంటే చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో. 5 చెట్లు ఉన్నాయి నా దగ్గర. మనకు కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వగలిగిన కాయలు అయితే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఏమంటే ఏ కూరగాయ మొక్కలైనా ఈ చెట్టు పెద్దగా అయినాక పక్కన మళ్ళీ వెంటనే సీడ్స్ వేసేసుకోండి. ఇది క్రాప్ అయిపోయినాక పక్క చెట్టు కూడా మనకి గ్రో అవుతుందన్నమాట. బీరకాయ అండి, ఎంత బాగా వేలాడుతుందో. ఇంకా ఈ చెట్టుది కూడా లైఫ్ అయిపోయింది. మళ్ళీ వెంటనే నేను బీర సీడ్స్ అనేది పెట్టుకున్నాను. ఏదైనా 3 months క్రాప్ రావడానికి పడుతుంది. మనకి 3 months వరకు కాయలు వస్తాయి అన్నమాట. తర్వాత వెంటనే వేరే చెట్టు మనం సీడ్స్ వెంటనే వేసేసుకుంటే ఈ చెట్టు అయిపోయే లోపల వేరే చెట్టు నుంచి మనం కాయలు తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కంటిన్యూగా మనము బీరకాయలు కానీ, పొట్లకాయలు కానీ, కాకరకాయలు కానీ ఏవైనా మనము ఆ చెట్ల నుంచి క్రాప్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, ఇంకా మన ఫేవరెట్ అనమాట బర్డ్స్. ఆ రోజు ఎగ్స్ చూపించాను కదా, ఇప్పుడు పిల్లలు వచ్చేసినాయి. ఎంత బాగా నోరు తెరుచుకొని ఉన్నాయి చూడండి. తల్లి వచ్చిందేమో అనుకొని ఆహారం కోసం నోరు తెరుచుకొని ఉన్నాయి. మొత్తము 4 ఉన్నాయా, 4 బర్డ్స్ అయితే ఉన్నట్టున్నాయి. చూడండి ఎంత బాగా నోరు తెరుస్తున్నాయో, వాళ్ళ అమ్మ వచ్చిందేమో అని అనుకుంటున్నాయి. అక్కడ తల్లి బర్డ్ కూడా అరుస్తుంది పిల్లల దగ్గరికి మనం వచ్చినందుకు. వాటిని కూడా మనం ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దు. ఇట్లా మనం సొంతగా ఒక పిట్టలకి అంటే బర్డ్స్కి, నేచర్కి కూడా ఇట్లా పచ్చదనము, గ్రీనరీ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేసి అవి గూడులు అవన్నీ కట్టుకోవడము సరిపోతుంది, అవి వస్తాయి అన్నమాట. పసుపు కూడా ఇదిగోండి, పసుపు వర్షాలు పడుతున్నాయి కాబట్టి పసుపుకు మాత్రం వాటర్ అస్సలు ఇవ్వద్దు. ఎక్కువ వాటర్ ఇచ్చాము అంటే దుంపలు లోపల కుళ్ళిపోతాయి. వాటర్ అయితే చూసుకొని పసుపుకి ఇవ్వాలి మీరు. వర్షాలు పడుతుంటే అసలు పసుపుకి వాటర్ ఇవ్వద్దు మీరు. మల్బరీస్ చూసారా ఎంత బాగా వచ్చినాయో. మల్బరీలు కూడా కోసేద్దాము. ఇట్లా మనము ఆకులు ప్రూనింగ్ చేసాం కదా ఆ రోజు, స్టెమ్ కటింగ్. ఇప్పుడు పూత కూడా మీకు చూపిస్తాను చూడండి. ప్రూనింగ్ చేసినాక పూత ఎంత బాగా వచ్చేసిందో. మల్బరీకి బాగా గుర్తుపెట్టుకోండి, ఆకులన్నీ తీసేయాలి, ప్రూనింగ్ అనేది చేయాలి. మీరు ఎంత బాగా ప్రూనింగ్ చేస్తే అన్ని కాయలు అనేవి వస్తాయి. చూసారా కొమ్మకి ఎన్ని గుత్తులు అయితే ఉన్నాయో. బాగా పండిపోయినాక మల్బరీ చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కళ్ళు టెర్రస్ గార్డెన్ మీద ఈజీగా పెంచుకోదగిన ఇది చెట్టు అనమాట. ఎటువంటి మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు. మల్బరీస్ చూసారా. ఈరోజు మా గార్డెన్లో అంజీర్ మన కోసమని హార్వెస్ట్ కోసం రెడీగా ఉంది. అంజీర్ చూపిస్తాను మీకు.
అంజీరు చూసారా ఎంత బాగా వచ్చేసిందో, చక్కగా మగ్గిపోయింది చూడండి, చెట్టుకి ముగ్గిపోయింది. ఎంత బాగా టేస్ట్ ఉంటుందో అంత తీయదనం ఉంటుంది. అంజీరు ఆగస్టు మంత్ నుంచి బాగా వస్తాయి. ఇది చూసారా ఈ మల్బరీని, పిట్టలు అన్ని బర్డ్స్ మా దాంట్లో గూడు పెట్టుకోవడమే కాకుండా ఇక్కడ వచ్చే న్యాచురల్ ఫుడ్ కూడా అవి తీసుకుంటాయి. ఎంత బాగా తినేసిందో చూడండి. బర్డ్స్, ఉడతలు రకరకాలు వచ్చేసి అవి తినేస్తూ ఉంటాయి. అవి తినగా మనకి మిగిలినవే అన్నమాట. తమలపాకు వర్షాలు స్టార్ట్ అయినందుకు ఎంత బాగా గ్రోత్ అవుతుంది. ఇదండి ఈరోజు మన గార్డెన్లో ఆర్గానిక్గా పండించుకున్న వెజిటేబుల్స్. మార్కెట్కి వెళ్తారు బుట్ట తీసుకొని, మేమైతే గార్డెన్కి వచ్చేస్తాను. ఏదో ఒక వెజిటేబుల్ అయితే నా గార్డెన్ నుంచి అయితే తీసుకెళ్తాను. ఇన్ని దొండకాయలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి దొండకాయలు. ఎండ వచ్చేసింది, ఎండలో దొండకాయలు అనేవి మనకి ఎక్కువ కనబడవు అనమాట. ఈవినింగ్ మళ్ళీ హార్వెస్ట్ చేసుకుంటాను. 2 బీరకాయలు వచ్చినాయి, ఒక 1/2 కిలో పైన ఇంకా వంకాయలు వచ్చినాయి. న్యాచురల్ మల్బరీస్ అనమాట. చూసారా ఎంత టేస్ట్ ఉన్నాయో. ఒక అంజీర్ ఫ్రూట్, ఇది మన ఈరోజు హార్వెస్ట్ అనమాట. థ్యాంక్ యూ.